ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మన గుడికి శ్రీవారి కంకణాలు సిద్ధం. తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు. తిరుమలలో డయల్ యువర్ ఈవో, భక్తుల సందేహాలు తీర్చిన ఈవో సాంబశివరావు. కపిల తీర్థంలో సుబ్రహ్మణ్య స్వామి హోమం ప్రారంభం. 2 రోజుల పాటు కుమారస్వామికి విశేష పూజలు. మూలస్థానేశ్వరుడిగా పరమేశ్వరుడి అనుగ్రహం. చారిత్రక ప్రసిద్ధిగాంచిన గాజులమణ్యం ఆలయం. తిరుమల శ్రీవారి సన్నిధిలో మనగుడి కంకణాలకు పూజలు జరిగాయి. దేవాలయాల సంప్రదాయాల పరిరక్షణ, ధర్మ ప్రచారమే ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ నుంచి మనగుడి 3వ విడత కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో కంకణాలకు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ కంకణాలు, అక్షతలు తదితర పూజా సామగ్రిని శిరస్సును ధరించి బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం గర్భగుడిలోని శ్రీవారి పాదాల చెంత మనగుడి కంకణాలను ఉంచి పూజలు చేశాక ఆయా జిల్లాలకు కంకణాలను తరలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో మనగుడి ప్రతి ఒక్కరూ వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో పూర్వీకులు మనకు అందించినటువంటి సంపద గుడిని శుభ్రపరచమని, భగవంతుని నామాన్ని స్మరించమని, ఇది మనకందరికి కూడా కలియుగంలో కానీ త్రేతాయుగంలో కానీ ఈరోజు ద్వాపరయుగంలో కానీ సంపద వస్తున్నటువంటి సంపదను మనం ప్రతి ఒక్కరూ ఈ సంపదని పంచుకోవాలని, భగవంతుడు ఉన్నాడన్నటువంటి ఆలోచనతో పనిచేయాలని, భక్తిభావాన్ని పెంచాలని, మీరిస్తున్నటువంటి కానుకలతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని, మీరున్నటువంటి ప్రాంతాల్లో భక్తకోటి ప్రతి టెంపుల్కి వెళ్ళి భగవంతుడిని స్మరించమని, ఆయన ఆశీర్వాదాన్ని పొందమని, భగవంతుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. తిరుమల అన్నమయ్య భవన్ లో ఈ రోజు ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. భక్తులు అడిగిన పలు సందేహాలకు, సమస్యలకు ఈవో డాక్టర్ డి సాంబశివరావు సమాధానాలిచ్చారు. తొలుత ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 26 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో పెద్ద ఎత్తున మనం జరుపుకోబోతున్నాము. దాంట్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లకు, డైరీలకు చాలా ప్రసిద్ధి, భక్తుల నుంచి చాలా డిమాండ్ ఉంటా ఉంది. ఈసారి ఏ విధమైన షార్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో 32 లక్షల క్యాలెండర్లు, 10 లక్షల డైరీలను మనం ప్రింట్ చేశాము. ఇవన్నీ కూడా టీటీడీ విక్రయశాలల్లోనూ, ఇన్ఫర్మేషన్ సెంటర్స్లోనూ ఇప్పటికే అందుబాటులో ఉంచడం జరిగింది. ఏ విధమైన షార్టేజ్ ఉండదు, భక్తులు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇంతకుముందు మనం రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళము. డిసెంబర్ 1 వరకు గుత్తగా బల్క్గా కూడా భక్తులు వీటిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తిరుమలలో మనకి దాదాపు 7,000 వరకు రూమ్స్ ఉన్నాయి. వాటికి ఇక్కడికి వచ్చిన భక్తులు గదే అద్దెతో పాటు కాషన్ డిపాజిట్ చెల్లించాల్సిన సిస్టమ్ ఇంతకుముందు ఉండేది. మొట్టమొదటి ఇదే సిస్టమ్ని మనకి లాకర్స్తో కూడా ముందు మనం కొంత మనీ కలెక్ట్ చేసి మళ్ళీ తర్వాత రిఫండ్ చేయడం జరుగుతూ ఉండేది. దీనివల్ల భక్తులకి ఇబ్బంది ఉంది అనే ఉద్దేశంతో వారి దగ్గర నుంచి వచ్చిన సూచనలు పరిశీలించిన తర్వాత కాషన్ డిపాజిట్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ప్రతిరోజు 30 నుంచి 35 లక్షల రూపాయలు కలెక్ట్ చేయటము, మళ్ళా రిఫండ్ చేయటము, ఇది అనవసరము, భక్తులకి ఇబ్బందిగా ఉంటుందని భావించి దీన్ని పూర్తి స్థాయిలో తిరుమలలో ఎత్తివేయటం జరిగింది. మరి దీనికి భక్తులు కూడా సహకరించాలి. ఇది తిరుమలలో పూర్తి స్థాయిలో అక్టోబర్ 24వ తేదీ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత తిరుపతిలో కూడా కాషన్ డిపాజిట్ని పూర్తిగా ఎత్తివేయడం జరుగుతుంది. ఎస్వీబీసీలో మనం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. మరి ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా సమీక్షించుకున్నట్లయితే
బాగుంటుందనే ఉద్దేశంతో సాధ్యమైనంత త్వరలో ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా భక్తులందరికీ ధర్మ ప్రచారంలో భాగంగా చేయడం జరుగుతుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమానికి ముందు ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉన్న ఆర్జిత సేవా టికెట్లను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. టీటీడీ మొత్తం 1,147 టికెట్లను అందుబాటులో ఉంచింది. ఆ టికెట్ల వివరాలు చూద్దాం. సుప్రభాతం 9,073, నిజపాద దర్శనం 2,604, వసంతోత్సవం 22,360, సహస్ర దీపాలంకరణ సేవ 25,175, తోమాల 190, అర్చన 190, విశేష పూజ 3,200, అష్టదళ పాద పద్మారాధన 160, కళ్యాణోత్సవం 20,500, బ్రహ్మోత్సవం 11,395, ఊంజల్ సేవ 5,300. తిరుపతిలోని కపిల తీర్థం కార్తీక ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తులతో ఈ పుణ్య ప్రదేశం కళకళలాడుతోంది. అలాగే ఇక్కడ జరుగుతున్న విశేష పూజ, హోమ మహోత్సవాల్లో భక్తులు పాల్గొని తన్మయులవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సుబ్రహ్మణ్య హోమం జరిగింది. ఉత్సవ ప్రాంగణంలో విశేష అలంకారంలో కొలువుదీరిన స్వామివారి ముందు అర్చకులు పూజ, హోమం, లఘు పూర్ణాహుతి చేసి నివేదన, హారతి సమర్పించారు. ఆధ్యాత్మిక పరంగా కార్తీక మాసంలో చేసే దీపారాధనలు, అభిషేకాలు అమోఘమైన ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఆ కార్తీక వైభవాన్ని తెలుసుకుందాం. సనాతన భారతీయ ధర్మంలో దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. సాక్షాత్తు పరదేవతా స్వరూపమైన దీపకాంతులు మోక్ష మార్గానికి సూచికలుగా పురాణాల్లో వర్ణించారు. స్కాంత పురాణంలో కార్తీక మాసంలో చేసే రుద్రాభిషేకాలకు, కార్తీక దీపారాధనలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. బిల్వ పత్రాలతో పరమశివుని అర్చిస్తే అనంతకోటి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీపాన్ని వెలిగిస్తే ఆ కాంతి ఊర్ధ్వభాగంలో కుడి, ఎడమ వైపులలో విస్తరిస్తుంటే ఆ దీపస్వరూపాన్ని కూర్మరూప కాంతి అని అభివర్ణిస్తారు. కార్తీక మాసపు దీప వైభవానికి అద్భుతమైన శాస్త్రీయ కోణం కూడా ఉంది. దీపంలోకి త్రయంబకునిగా, దామోదరునిగా పరమాత్మను ఆవాహన చేస్తారు. బాహ్యంలో ఆరోగ్య రక్షణను, ఆంతరంగికంగా పారమార్థిక ప్రయోజనాన్ని పొందే అవకాశం కార్తీక మాసంలో కలుగుతుంది. వాతావరణ పరంగా చలి పెరిగి రోగకారక సూక్ష్మక్రిములు వ్యాపించి ఉంటాయి. వేకువజామునే స్నానమాచరించి ఉభయ సంధ్యలలో అవకాశాన్ననుసరించి గృహాల్లో కాని, ఆలయాల్లో కాని దీపారాధన చేయడం వలన ఉష్ణం ఉద్భవిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. దీపారాధన చేద్దాం, పరమశివుని కృపకు పాత్రులవుదాం. హైదరాబాద్లోని శంకర గురుకుల వేద పాఠశాలను కంచి పీఠాధిపతి శ్రీ 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 విజేంద్ర సరస్వతి స్వామీజీ సందర్శించారు. ఈ సందర్భంగా శంకర భక్త సభ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కంచి పీఠాధిపతి వేద పాఠశాలలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై వేద విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. తిరుపతికి సమీపంలోని గాజులమణ్యంలో శ్రీ 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 కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం చోళరాజుల కాలం నాటి శిల్పకళా సంపదతో భక్తుల పూజలు అందుకుంటోంది. పానవట్ట ఆకారంలో నిర్మితమైన ఈ ఆలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తిరుపతికి సమీపంలోని గాజుల మండ్యంలో మూలస్థానేశ్వరుడు కామాక్షి సమేతంగా కొలువుదీరి భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. ముఖ్యంగా కామాక్షి అమ్మవారు సంతాన వరప్రదాయినిగా ఖ్యాతిగాంచింది. విశాలమైన స్థలంలో, ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం భక్తుల మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంటుంది. చోళరాజుల కాలంలో ఈ ఆలయాన్ని అసంపూర్తిగా వదిలేశారని తెలుస్తోంది. ఈ మేరకు ఆలయంలో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పడి ఉంటే వాటన్నింటినీ గ్రామస్తులు ఆలయ ప్రాంగణంలో భద్రపరిచారు.
ఆలయ ప్రాంగణంలో నాగులకట్ట నిర్మించే ప్రయత్నంలో 2 నందుల విగ్రహాలు, ఓ పానవట్టం బయటపడ్డాయి. వీటిని ఆలయ ప్రాంగణంలోనే భద్రపరిచారు. చారిత్రక ప్రసిద్ధిగాంచిన గుడిమల్లాం తరహాలోనే ఈ ఆలయం కూడా పానవట్టం ఆకారంలో నిర్మించడం విశేషం. గుడిలోకి ప్రవేశించగానే దక్షిణాభిముఖంగా ఉన్న కామాక్షి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడి స్వామివారు తూర్పు ముఖంగా కొలువుదీరారు. అలాగే మనకు కనిపించే శివలింగం వెనుక స్వయంభూ శివలింగం ఉంటుంది. అయితే ఆ స్వయంభూ శివలింగం భిన్నమైపోయింది. దీని వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి ఉందని చెబుతారు. చోళరాజుల కాలంలో ఓ మూగరైతు పొలం దున్నుతుండగా నాగలికర్రు భూమిలో ఉన్న శివలింగానికి తగిలిందట. దీంతో ఆ ప్రాంతంలో రక్తధారలతో పాటు దివ్యకాంతులు ఏర్పడ్డాయట. దీనిని చూసిన మూగవాడికి మాట రావడంతో ఊళ్ళోకి వచ్చి విషయం తెలిపాడు. ఇక్కడి శివలింగాన్ని చూసిన చోళరాజులు ఆలయం నిర్మించారని కథనం. దీనిని పంచభూత ఆలయాల్లో ఒకటిగా చెబుతారు. తొండవాడ అగస్తీశ్వరాలయం, యోగి మల్లవరం పరాశరేశ్వర స్వామి ఆలయం, గుడిమల్లాం పరశురామేశ్వరాలయం, శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు గాజుల మండ్యం ఆలయాన్ని పంచభూత ఆలయంగా పేర్కొంటారు. ఆలయంలో స్వామివారి కంటే అమ్మవారు ఎత్తులో ఉండటం విశేషం. అలాగే ఇక్కడి 37 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభాన్ని చూసి తీరాల్సిందే. ఆలయం చుట్టూ వినాయకుడు, షణ్ముగ స్వామి, చండికేశ్వరుడు, నవగ్రహ మండపాలను నిర్మించారు. ఆలయ గోడలపై శాండ్ బ్లాస్టింగ్ చేయడంతో మత్స్యావతారం, గజరాజుల చిత్రాలు బయటపడ్డాయి. ఆలయం లోపల స్తంభాలపై శివునికి క్షీరాభిషేకం చేస్తున్న గోవు, రాముడు, భక్త కన్నప్ప తదితర శిల్పాలను చెక్కారు. ఇక్కడ ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు, భజనలు జరుగుతాయి. ప్రతి శివరాత్రికి 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన వారంతా విదేశాల్లో స్థిరపడటం విశేషం. ప్రశాంత వాతావరణంలో విశిష్టమైన నిర్మాణ రీతికి నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఆలయాన్ని భక్తులు చూసి తరించాల్సిందే. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తోన్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీ రామాంజనేయ స్వామివారి దేవాలయంలో నెలవైన శ్రీ చంద్రశేఖర స్వామివారికి రుద్రాభిషేకం జరిగింది. పవిత్ర కార్తీక మాసాన స్వామివారికి పంచామృతాలు, మంగళ ద్రవ్యాలైన పసుపు, గంధం, కుంకుమ, విభూది, పుష్పోదకం, బిల్వోదకాలతో అభిషేకం చేశారు. ఆపై విశేష అలంకారం చేసి రజిత కవచంతో అలంకరించారు. వివిధ రకాల పుష్పాలు, శివునికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. రాచకొండ రాజులు నిర్మించిన ఆలయంగా 16వ శతాబ్దం నాటి ప్రాచీన వైభవంతో భక్తులను అనుగ్రహిస్తోంది రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని శివాలయం. స్వామివారు భక్తుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం
ఆరుట్లలోని ప్రాచీన శివాలయం ఇది. చూడచక్కని ప్రకృతి రమణీయత మధ్యన భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పంచుతోంది. ప్రత్యేకించి ఇక్కడి స్తూపాలపై చెక్కిన శిల్పకళా నైపుణ్యం భక్తులను అబ్బురపరుస్తుంది. 40 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ధ్వజస్తంభం ఆలయానికి మరో ప్రధాన ఆకర్షణ. అంతరాలయంలో సైకత మహాశివలింగం, ఆ ముందే కుడివైపు తొండం కలిగి వినాయక స్వామివారు దర్శనమిస్తారు. ఇక శివలింగానికి ఎదురుగా స్వామి సదా నీ సేవలో అంటూ నందీశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. ప్రధాన ద్వారానికి ఇరువైపులా వీరభద్రులను దర్శించవచ్చు. నవగ్రహ దోషాలు ఉన్న భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి దోషాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్మిక. మహాశివరాత్రి పర్వదినాన ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు స్వామివారికి నిరంతరాయంగా పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం పక్కనే రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారి ఉపాలయం ఉంది. ప్రతి సోమ, శనివారాల్లో భక్తాగ్రేసరునికి ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి. కాశీ పుణ్యక్షేత్రంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారికి అన్న కూటోత్సవం జరిగింది. ఏటా కార్తీక మాసంలో ఆది దంపతులకు అన్న కూటోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి, శ్రీ అన్నపూర్ణమ్మ తల్లికి, అలాగే శనీశ్వరుడు, సీతారాములు, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పరివారమూర్తులకు ఆంజనేయ స్వామి వారికి మధుర పదార్థాలతో కూడిన మహాప్రసాదాన్ని నివేదించారు. అన్నకూటోత్సవంలో పదార్థాలను భక్తులకు ప్రసాదంగా అందించారు. శివకేశవులకు ప్రీతికరం కార్తీక మాసం. ఈ మాసంలో ఏ పూజ చేసినా, ఏ యజ్ఞం తలపెట్టినా అది మహాదేవునికే చెందుతుందని భక్తుల అచంచల విశ్వాసం. ఇందులో భాగంగానే నాగుల చవితిగా ప్రసిద్ధి చెందిన కార్తీక శుద్ధ చవితి రోజు భక్తులు ఆయా ఆలయాల్లో కొలువైన నాగేంద్ర స్వామిని మనసారా అర్చించి సర్వ శుభాలను పొందుతారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన నాగుల చవితి వేడుకల సమాహారం మీకోసం. ఆదిలాబాద్, విద్యానగర్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగుల చవితి పర్వదినాన నాగేంద్రుని సేవించడానికి తరలివచ్చిన భక్తులతో ఆలయం కనువిందు చేసింది. నాగశిలలకు భక్తులు అభిషేకం చేసి పసుపు, కుంకుమలతో అర్చించారు. పుట్టకు పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. కరీంనగర్ జిల్లా రాంపూర్ గిడ్డ పెరుమాండ్ల స్వామివారి ఆలయంలో నాగుల చవితి పూజలు వేడుకగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నాగదేవత గుడిలో అమ్మవారిని వివిధ రకాల పూలతో చక్కగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు నాగదేవతలను దర్శించుకొని తరించారు. వల్మికానికి 9 వరసల దారం చుట్టి పిండితో చేసిన నైవేద్యాన్ని అర్పించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాల్లో నాగుల చవితి పర్వదినాన్ని వేడుకగా జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని నాగశిలలకు అభిషేకాలు చేసి పసుపు, కుంకుమ, పువ్వులతో అర్చించారు. భక్తులు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ఇక చేవెళ్ల, రాజేంద్ర నగర్, శంషాబాద్, షాద్ నగర్లోని ఆలయాల్లోని నాగదేవతను దర్శించుకొని తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై గురువారం రాత్రి మృదంగ లయ విన్యాసం వీణులు విందుగా సాగింది. చెన్నైకి చెందిన పిఆర్ సుందరేశన్ ప్రదర్శించిన మృదంగ విన్యాసం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 16,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 438 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.